మేము లాస్ట్ జన్మలో ఒక పాము, ఈ జన్మలో మళ్ళీ ఒక మనిషిగా చేసాం, ఒక దైవ కార్యాన్ని అందరి ముందుకు తీసుకొచ్చే విధంగా. నాకు విజయనగరంలో ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గర విగ్రహాలు పాతి పెట్టాము, ఆ విగ్రహాలను నేను బయటకు తీస్తాను, నన్ను తీనివ్వట్లేదు, నాకు మీ మీడియా సపోర్ట్ కావాలి అని చెప్పి ఒక నాగదేవత అందరిలో పచార్లు కొడుతూ ఉంది. పక్కనున్న విగ్రహాలు తీయడానికి నాకు సపోర్ట్ చేయండి, నేనేం అడగట్లేదు. సపోర్ట్ చేసిన తర్వాత ఒకవేళ విగ్రహాలు లేకపోతే అప్పుడు మీరు జడ్జ్ చేయండి, మీరు నన్ను ఫేక్ అని చెప్పండి, అప్పుడు నేను నమ్ముతాను. అక్కడే ఉంటాను మీ కళ్ళ ముందు విగ్రహాలు లేకపోతే మాత్రం. మీరు అప్పుడు ఏం చేస్తారో మీరే చేయండి, మొత్తం జనం కూడా ఏమైనా చేయొచ్చు. ఒక సర్పానికి మాత్రమే గత జన్మ గుర్తుండే అవకాశం ఉంది. ఒక సర్పానికే, బాగా గుర్తుపెట్టుకోండి, మనిషికి లేదు. కాబట్టి ఒక మనిషి ఎలా ఉన్నది ఇక్కడ మాట్లాడడానికి? మనిషి అయ్యి మరో జన్మ ఎత్తేసేసి లేకపోతే ఒకసారి సర్పంలాగా ఉండి నువ్వు ముందుకు వెళ్తున్నావు అంటే నీకు గత జన్మలో ఉన్న బీజం వేరు, ఈ జన్మలో నువ్వు బీజం వేరు. కంప్లీట్గా కట్ అయిపోయింది కదా నీ డెస్టినేషన్ అక్కడ. ఒక సర్పానికి నువ్వు 1000 ఏళ్ల తర్వాత గుర్తుకొచ్చినా కూడా, 1000 ఏళ్ల తర్వాత నువ్వు అక్కడికి వచ్చినా కూడా నిన్ను గుర్తుపట్టే అవకాశం ఉంటుంది ఒక సర్పానికే. మరి సర్పమే తీయడానికి వెళ్తే మరి ఎవరు గుర్తుపట్టాలి నిన్ను? కాబట్టి ఛానల్ వాళ్ళు గుర్తుపట్టాలి. నమస్తే, నేను మీ మాధురి. మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు శివరుద్ర సాధు గారు. నమస్తే సార్. నమస్కారం. గురుగారు, ఈ మధ్య కాలంలో మాకు పూనకం వస్తుంది, మేము ఎల్లమ్మ తల్లులం, మాకు పునర్జన్మ, మేము లాస్ట్ జన్మలో ఒక పాము, ఈ జన్మలో మళ్ళీ ఒక మనిషిగా చేసాం, ఒక దైవ కార్యాన్ని అందరి ముందుకు తీసుకొచ్చే విధంగా. నాకు విజయనగరంలో ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గర విగ్రహాలు పాతి పెట్టాము, ఆ విగ్రహాలను నేను బయటకు తీస్తాను, నన్ను తీనివ్వట్లేదు, నాకు మీ మీడియా సపోర్ట్ కావాలి అని చెప్పి ఒక నాగదేవత అందరిలో పచార్లు కొడుతూ ఉంది. సో ఆమె ఏంటి అనేది కాదు ఇక్కడ, అసలు నాగదేవత అంటే ఎలా ఉంటుంది? ఒక నాగదేవత బయటకు వచ్చి ఇలా ఒక సహాయం కోరుతుందా? ఇప్పుడు మనం పాముని చూస్తే ఒక నాగుపాము వచ్చింది అంటే దాని ఆత్మరక్షణకు మాత్రమే బుస కొడుతుంది, ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయదు. అలాంటిది ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా చేయటం, అసలు నిజంగా ఆ అమ్మాయికి ఒక నాగదేవతకి ఉండే క్వాలిటీస్ ఉన్నాయంటారా? క్వాలిటీస్ అన్నారు కాబట్టి కొంచెం నేను టైం తీసుకుంటాను, చాలామందికి తెలియాలి. సర్పము అన్న ప్రశ్నలో మీరు ఆత్మరక్షణ అన్నారు కాబట్టి అసలు ఈ ఆత్మరక్షణ అనేది సర్పం ఎందుకు తీసుకుంటుందో, ఈ సర్పం ఎలా వచ్చిందో చెప్పవచ్చు. కశ్యప ప్రజాపతి పేరు వినిండవచ్చు. ఆయన గారు వచ్చేసి ఈ సర్ప జాతులందరికీ మహారాజు, అంటే ఆయన పిల్లలే ఇప్పుడున్న పాములంతా. అయితే ఇందులో కొంచెం డెప్త్గా ఎందుకు వెళ్తా అంటున్నాను అంటే అమ్మ, అసలు ఈ సర్పాలకి అంత ప్రత్యేకత ఎక్కడి నుంచి వచ్చింది? గుడులకి సంబంధించింది కొన్ని విషయాల్లో ఈ నిధులు, లేకపోతే గుప్త నిధుల దగ్గర, లేకపోతే శ్రీ మహావిష్ణువు దగ్గర ఎందుకు ఉంటుంది, నారసింహుడి దగ్గర ఎందుకు ఉంటుంది, ఇలా కొన్ని వివరణలకు వెళ్తూ ఉంటే అమ్మ, కశ్యప ప్రజాపతికి 2 భార్యలు. 2 భార్యలలో మొదటి భార్యకి 1000 మంది సర్పాలు అంటే పిల్లలు బాగా పుట్టి ఉంటారు. తర్వాత 2వ భార్యకి పిల్లలు ఉండరు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక గుర్రం చాలా తెల్లగా పరిగెత్తుతుంది కదా, ఎంత అందంగా ఉంది అని పొగుడుతూ ఉంటుంది. 1000 సర్పాలను కన్న తల్లి అంటే మొదటి భార్య. 2వ భార్య, అక్క నువ్వు చూసింది కొంచెం వక్రీకరించి చూడు, గుర్రం తెల్లగా ఉంది కానీ దాని యొక్క వెనకాల తోక భాగం అంటే తోక మాత్రమే నల్లగా ఉంది అంటుంది. అంటే ఈవిడ కోపం వస్తుంది అలా, ఎందుకంటే ఈవిడ పెద్దది, పైగా 1000 మందిని కన్నది, ఈవిడకి పిల్లలే లేరు, ఈమె చెప్పేది నేను ఏది చెప్పిందో దానికి వత్తాసు బలగాల్సిందని చెప్పేసి, లేదు లేదు అంతా తెల్లగానే ఉంది అని కొంచెం పెత్తనంలా మాట్లాడతారుగా అమ్మ, నేను చెప్పింది నిజమని చెప్పినప్పుడు, లేదక్క ఇప్పుడు సమయం అయిపోయింది, ఆ అశ్వం అయితే వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి, మనం ఉదయం చూద్దాం, ఒకవేళ నేను అన్నట్టుగా నల్లగా ఉంటే ఆ తోక, నువ్వు నాకు ఇప్పటి నుంచి అంటే ఇద్దరం ఒక ఏకీభవించుకోవాలి అంటే వినాలి అని, లేదు నువ్వు అన్నట్టుగా తెల్లగా ఉంటే నేను ఇంకా మా అక్కే గ్రేట్ అంటావు, ఇవి ఉంటాయి కదా అన్నప్పుడు ఈమె ఏం చేస్తుందంటే తల్లి బిడ్డల్ని పిలుస్తుంది, నాన్న నేను మాట ఇచ్చాను అక్కడ, ఆ అశ్వాన్ని మీరు పట్టి రేపు పొద్దున్న దాని తోక భాగాన్ని మీరందరూ చుట్టేసుకోవాలి, ఆ భాగం నల్లగా కనబడితే నేను గెలుస్తాను, నా మాట గెలుస్తుంది అని కొంచెం అహంకారాన్ని ప్రదర్శిస్తుంది. కొన్ని సర్పాలు సరే అంటాయి, ఇందులో ఒక 5 సర్పాలు మాత్రమే అది అధర్మం, ఆవిడ కూడా తల్లే కదా, మేము అధర్మం వైపుండం, తండ్రి ప్రజాపతికి తెలిస్తే మనకు అవమానం అమ్మ, దాంట్లో ఏదైనా పొరపాట్లు జరగవచ్చు అని ఒక వివరణ చెప్పినప్పుడు తల్లి శపిస్తుంది వాళ్ళని, నా కడుపులో చెడబుట్టారు కదా మీరు, నా మాట వినకుండా నేను చెప్పింది చెయ్యరా మీరు అని బహిష్కరిస్తుంది. అంటే కొంచెం అవమానపరిచి మీరు దిక్కు
తోచని స్థితిలో అనుభవిస్తారా అని ఒక శాపం పెడితే ఆ నాగజాతికి మొత్తం శాపం తగులుతుంది. తగిలినప్పుడు ఈ మిగతా వాళ్ళు కూడా వెళ్ళి ఈ సర్పాలు వెళ్ళి ఆ గుర్రాన్ని రుజువు చేయవు. ఎందుకంటే మిగతా వాళ్ళు హెచ్చరిస్తారు కదా. తల్లి మాట విన్నందుకు తల్లి శాపం పెడుతుంది పిల్లలకి. ఈ రెండో ఆవిడ గెలుస్తుంది. ఏమని, గుర్రం అంతా తెల్లగానే ఉంది ఇట్లా ఇట్లా అన్న విషయంలో, ఈ తోక భాగం నల్లగా ఉంది అన్న విషయాన్ని ఈవిడ జీర్ణించుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతే, ఈవిడ నీతి నిజాయితీని మెచ్చి ఈవిడ కడుపులో ఒక పండంటే బిడ్డ పుడతాడు. ఒక బిడ్డని, అంటే అప్పటి వరకు ఈమె పిల్లలు లేరు కదా, ఈమె ఒక రుజువు చేసుకున్నది గెలిచిందని ఒక బిడ్డ కడుపు దాలుస్తుంది. ఈమె దాల్చిన తర్వాత ఈ 5గురు ఏం చేస్తారంటే, మా అమ్మ శాపం పెట్టింది మాకు, ఈ శాపం నుంచి విముక్తి కావాలి అని చెప్పేసి వీళ్ళు 5గురు దిక్కులకు వెళ్తారమ్మా 5 వేస్లో. అలా మొదట వెళ్ళిన వాడు ఆదిశేషువు, ఆయన పెద్ద కొడుకు. ఇప్పుడు ఆదిశేషువు ఎక్కడున్నాడు మీకు మాకు తెలిసి పాల సముద్రంలో ఉంటాడు. తర్వాత ఆయన పెద్ద దాంట్లో ఉంటాడు. ఆదిశేషువు ఏం చేస్తాడంటే అమ్మా, ఆ మహావిష్ణువు పాన్పు కావడానికి గల కారణం ఏంటంటే, మా అమ్మ శాపం నుంచి మమ్మల్ని అందరినీ విముక్తి చేసి మా నాగజాతిని అంతా కాపాడాలి అని చెప్పేసి ఆయన తోక మీద నించొని ఇలా నిటారుగా ఆకాశం అంతా పడగ తీసి ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడి కోసమని. అయితే బ్రహ్మదేవుడు సంవత్సరం చూస్తాడు ఈయన తపస్సు నిజమైనదా కాదా, భంగం అవుతుందా అని చూసి సంవత్సరం తర్వాత ప్రత్యక్షమవుతాడు. ఆదిశేష, తపస్సును మెచ్చాను, ఏది కోరిక మీది అని అంటే, మా అమ్మ మాకు ఈ విధంగా శాపం పెట్టడం చేత మా వంశం ముందు ముందు చిన్నాభిన్నమయ్యే అవకాశం ఉంది మహానీయ. మాకు ఎంతటి బరువుని మా శరీరం మీద ఇవ్వండి అంటే, మేము మా అమ్మని కూడా మోయాలి, మొత్తం ఈ ధరణి మొత్తాన్ని మోయాలి. ఆ బరువు ద్వారా బాధ్యత మాకు గుర్తుకొచ్చి, ఆ రోజు మా తల్లి చెప్పింది మేము చేయలేదని మా తల్లి మమ్మల్ని అవమానపరిచింది కదా, అది కాదు, అంతకంటే విలువైనవి కాపాడుకోవాల్సిన ఎన్నో ఉన్నాయని రుజువు కావాలి అన్నప్పుడు, అలా మోయాలి అని అంటే మీరు భూమిని మాత్రమే మోయగలరు అని అన్నప్పుడు తండ్రి, ఇక పైన నీవు అనంత శేషువు అవుతావు, ఆదిశేషువుతో పాటు నీకు అనంత శేషువు అన్నప్పుడు, ఆదిశేష అనంత శేష అని కూడా మనం కొన్ని సందర్భాల్లో మాట్లాడతాం. ఆయన ఏం చేస్తాడు, అప్పుడు 1016 పడిగలు ఎత్తుతాడు. ఎత్తి నీవు ఇక పైన భూమండలాన్ని మోయవలను అని అన్నప్పుడు తండ్రి భూగర్భంలోకి వెళ్తాడు. మొత్తం 7 లోకాలు ఉంటాయి భూమి కింద. ఆ కింది లోకంని మోస్తూ ఈరోజు కూడా మనందరం మోయబడుతున్నవాడు ఆదిశేషుడు. ఆ యొక్క గొప్ప కార్యక్రమంలో ఆదిశేషు ఎలా అయ్యాడంటే, గుజరాత్ ప్రాంతంలో కేవలం ఆదిశేషుడినే పూజిస్తారు. ఒక గుడి ఉంది అక్కడ 5 పడగలతోని, ఆయన ఇంకా సంచరిస్తున్నాడు ఇక్కడ, ఆయన తపస్సు చేసిన ఈ ప్రాంతం అని చెప్తారు. ఆ ప్రాంతం గుజరాత్లో ఉన్నది. ఎప్పుడన్నా మనం వెళ్ళినప్పుడు ఆదిశేష గర్భాలయ, ఆదిశేష సర్పాలయ అని ఉంటుంది గుడి పేరు, అక్కడ పూజిస్తారు. అలా ఆయన ఒక పాపం నుంచి బయటపడ్డ ప్రాయశ్చిత్తం. మళ్ళీ ఈ ఆదిశేషుడు ఇంకొకటి విష్ణు మహానీయుడిది ఏందనంటే అమ్మా, ఆయన గారు ఇంతటి బరువు మోస్తున్నాడు. విష్ణువు మరి ఒకప్పుడు ఏం చేశాడు, ఆ కిందికి వెళ్ళి వారాహమూర్తి అయినప్పుడు భూమండలాన్ని కూడా పైకి తీసుకొని వచ్చాడు అన్న ఒక తరుణం, శివుడు కన్ను తెరిచినప్పుడు భూమండలం మునిగిపోయిందని అంటారు కదా, భూమి మునిగింది అంటారు కదా. అప్పుడు కూడా తండ్రికి సహాయపడిన వాడు ఆదిశేషువు భూమండలం కింద ఉన్నాడు అని చెప్పేసి కొన్ని ఘనమైన ఆలోచనలు చేసి ఆయన గారిని ఎప్పుడు పెట్టుకుంటాడు, ఆయనకు పాన్పులా ఉంటాడు అనేది ఒక తరుణం. ఈ విధంగా ఆదిశేషుడు ఉంటుందమ్మా. తర్వాత ముఖ్యమైన విషయం వచ్చేసి వాసుకి అనేది ఎక్కువ శాతంగా సాగర మదనం జరిగేటప్పుడు ఆ మదనంలో విషాన్ని చిమ్మింది, చాలా మందిని ఇబ్బంది పెడితే మహాముఖంటి వచ్చి ఆ విషాన్ని మింగేశాడు అన్న వరకు తెలుసు కదా. వాసుకి ప్రత్యేకత ఏమిటంటే అమ్మా, సర్పాల్లో అన్నిటికంటే బలమైనది, అన్నిటికంటే పొడవైన సర్పం వాసుకి. ఎంతటి బలమైనది అంటే అమ్మా, త్రిపురాసురుని వధించడానికి శివుడు ఒక ధనస్సుకి విల్లులాగా వాడతాడు. దానికి లాగడానికి పెడతారు కదా, శివుడు బాణాన్ని చేసినప్పుడు వాసుకిని ఉపయోగించి త్రిపురాసులను వధిస్తాడు. వధించినప్పుడు తండ్రి ఆమె యొక్క బరువుని, ఆ స్థితిని చూసి ఆ సాగర మదనంలో వాసుకిని వాడండి అంటాడు. తెగదు కదా, ఈ తాడైనా ఏదైనా తెగుతుందని చెప్పి వాసుకి అయితే బలంగా ఉందని ఉపయోగించి అమృతం ఇచ్చేంత వరకు ఆ వాసుకి ఉన్న గొప్ప విలువలు ఇవ్వడం చేత ఆ వాసుకి ఏమొస్తుందంటే, ఒక శాప విముక్తిలో ఒక మార్గం దొరుకుతుంది. అంటే ఆ అమృతం విషయంలో ఈ వాసుకి పరమాత్ముడు శ్రీకృష్ణుడు పుడతాడు కదా ఒక దగ్గర చెరసాలలో, ఆ వెనకాల ఉంటారు కదా, ఈ వాసుకి కూడా ఆవిడే. అలా ఆయన వచ్చేసి యాదవ వంశంలో వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఇలా కొన్ని ఘనమైన కార్యక్రమాలు ఇవ్వడం చేత ఒక విముక్తురాలైంది. 3వ విముక్తురాలు వచ్చేసి కర్కాటకుడు. కర్కాటకుడు అంటే ఎవరంటమ్మా,
శివుడి మెడలో ఉంటాడు కదా ఆయన గారు కర్కాటకుడు. ఆయన గారిని ఏమంటారంటే అందరూ వాసుకి అంటారు మెడలో ఉన్నది, కానీ వాసుకి కాదు, ఆయన మెడలో ఉన్నది కర్కాటకుడు. కర్కాటకుడు ఎందుకు మెడలో ఉంటాడంటే శివుడు విషాన్ని తీసేసుకున్నప్పుడు ఒకసారిగా గొంతు పట్టేస్తాడు గట్టిగా, ఎందుకంటే విషం కదా. వాసుకి లాంటి ఒక సర్పం నుంచి వచ్చిందంటే చాలా పవర్ఫుల్గా ఉండడం చేత తండ్రి విషం కిందికి దిగకూడదని ఇక్కడ గట్టిగా పట్టుకుంటారు. పార్వతీమాత తండ్రి చేతులతో ఇలా పట్టుకుంటాడు ఇక్కడ గట్టిగా, విషం కిందికి పోకూడదని. ఇప్పుడు ఆ విషం కిందికి వెళ్తే ప్రమాదం. తండ్రి ఒకవేళ బయటికి వేస్తే అక్కడ ఉన్న జీవరాశులు నీళ్లు అనుకున్న ఆ ప్రయత్నం అంతా వృధా. అప్పుడు ఏం చేస్తాడంటే కర్కాటేశ్వరుడు వచ్చి మనవి మీరు ఇన్ని చెప్తే నేను విషాన్ని ఆపగలను అంటాడు. ఎలా ఆపగలరు అని అన్నప్పుడు ఆయన ఒక్కసారిగా తండ్రి మెడను చుట్టేస్తాడు గట్టిగా. సర్పం కావడం చేత విషాన్ని అదుపు చేయగలుగుతుంది. కిందికి పోనీయకపోయేసరికి ఆయనకి ఇచ్చిన ఆ సాహసాన్ని నచ్చి ఇక పైన నీ చోటు ఇక్కడే, అందుకని శివుడి మెడలో నుంచి ఎప్పుడు రాదు బయటికి. అది వచ్చిందని అంటే విషం బయటకు వస్తుంది, కిందికి వెళ్తుంది అన్న ఆలోచన దేవాది దేవతలు 3వ స్థానం ఇచ్చారమ్మా, అక్కడ గెలిచారు కదా. ఇప్పుడు 4వ వాడు చాలా ముఖ్యమైన వాడు కాళిందుడు. కాళిందుడు అంటే ఎవరికీ తెలియదు. ఇక్కడ శ్రీకృష్ణుడు నాట్యం ఆడిండు అంటే తెలుస్తుంది. ఆ సర్పం అది పాము కింద ఉంది ఆ గర్భాలయంలో. యమునా నదిలో తండ్రి పోరాటం చేస్తాడు అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉన్న సమయంలో. అదేంటంటే అమ్మా ఎక్కువ విషాన్ని చిమ్మి సముద్రాన్ని పాడు చేస్తుంటుంది. అంటే ఆ నీళ్లు తాగిన వాళ్ళందరూ చస్తూ ఉంటారన్న తరుణం ఏర్పడినప్పుడు ఆ యమునా నది లోపలికి వెళ్ళి తండ్రి పోరాటం చేసి 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 దాన్ని ఆఖరికి పాపం నుంచి విమోచన చేసిన ఆ సమయం మెచ్చుకొని తండ్రిని ఎప్పటికీ కూడా మీరు మా వంశాన్ని అంతా కాపాడారు అని చెప్పేసి నా తల దాచుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉండడం చేత అన్నందుకు తండ్రి పాదాల గుర్తు ఈ సర్పం యొక్క నెత్తి మీద ఉంటాయి చూడండి, కొన్ని గుడిలో ఉంటాయి. అలా 4వ సర్పానికి అయిందమ్మా. ఇంకోటి కర్కాటేశ్వరుడు అన్న ఈ సర్పం గుడి ఉజ్జయిన్లో ఉంది. కర్కాటేశ్వరుడు అని పిలుస్తారు. అక్కడ పడగలు 11 ఉంటాయి. సర్పం కూడా చాలా బలంగా ఉంటుంది. ఓన్లీ సర్ప పూజలే జరుగుతాయి అక్కడ. ఇలా 2వ గుడి. ఇప్పుడు 4 వచ్చేసి కృతుడు అమ్మ. ఈ కృతుడు అనేవాడు ఎవరంటే 5వ వాళ్ళు ఏం చేస్తారంటే మా జాతినంతా నేను కాపాడడానికి నాకు అర్హత ఇవ్వండి. మా అన్నలు మా తమ్ముళ్ళందరూ మళ్ళీ పుడుతూనే ఉంటారు కదా, మేమందరినీ క్రమశిక్షణలో పెడతామని చెప్పేసి వరం తీసుకొని ఇప్పుడు సర్పాలందరినీ కాపాడుతున్నవాడు ఈయన కృతుడు మాత్రమే. ఈయన కాపాడుతాడు. దేవాది దేవతల మన్ననలన్నీ పొందిన వాళ్ళు శాప విముక్తులయ్యి వాళ్ళందరూ భూమండలంలో భూమి రక్షణకై వాసుకి వచ్చేసి సుతల అనే ఒక లోకం, ఈ రసాతల అనే ఒక లోకం ఉంటుంది. అతల వితల సుతల మహాతల రసాతల పాతాల తలాతల, ఈ 6వ లోకంలో అధిపతి ఆవిడ. కింది లోకంలో వచ్చేసి ఆదిశేషుడు. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థానంలో స్థిరపడ్డారు కదా. వీళ్ళకి దేవాది దేవతలకు పుణ్యం కోసం సంబంధం ఉందని మీకు అర్థమైంది, పాపం కోసం అయితే సంబంధం లేదు. ఇప్పుడు నిధులు నిక్షేపాల దగ్గరికి వస్తాం మనం. నిధులంతా రాజులు కష్టపడో దండయాత్రలు చేసో ఇంకేదో చేసో దేవుళ్ళ గుడిలోనే పెట్టారు. పెట్టినప్పుడు ఏమైంది, చుట్టుపక్కల ఉన్న వాతావరణం బాగా జరగడం, ఆ వ్యవసాయం బాగా పండడం లాంటి అన్నిటి ఆ నిక్షేపాలకి అర్థాలు కూడా వచ్చాయి. ఆ నిక్షేపాలకి నిధులు పెట్టిన దగ్గర చుట్టుపక్కల వాతావరణం ఎందుకు బలంగా ఉంటుంది అనేది కూడా ఒక నిమిషంలో చెప్తాను. మీరు పిడుగు పడ్డది అనేది వింటారుగా ఎప్పుడన్నా, పొలాల్లో పడుతుంది. అక్కడ ఏంటంటే హెవీ ఎలక్ట్రానిక్ పవర్ ఉంటుంది అంటారు, ఎలక్ట్రిక్ పవర్తో వచ్చింది. అక్కడ చుట్టుపక్కలంతా బగ్గున మండిపోయాయి అంటారు కదా, అదొక ట్రాన్స్ఫారం అనమాట. ఆ ట్రాన్స్ఫారం కిందకి కొన్ని మైళ్ళ సంఖ్యలో వెళ్ళిపోతుందమ్మా. వాటిలో ఉన్న ఆ ఎనర్జీ లాక్కునే శక్తి ఈ నిధికి ఉంటుంది. అయితే ఈ నిధి ఏం చేస్తుందంటే ఒక్కసారిగా దాని శక్తిని అంతా లాగి ఆ మట్టి ద్వారా మలినంలో ఉన్న ఆ శక్తిని లాగేసి గుడి అనేది ఒక స్థలం, ఒక పవిత్రత, ఒక మంత్ర ఉచ్చారణ, దేవుడి ఆధీనంతో కడతాం. గర్భాలయం, గర్భగుడి, ముంగడు ఉన్న ప్రతిది కడతాం కదా. అలా కట్టిన తర్వాత గజస్తంభం తర్వాత ఏమవుతుందంటమ్మా, మైక్రో లెవెల్స్లో ఎనర్జీ భూమిలో పండుతున్న చెట్లకి వెళ్తాయి. ఇది లైక్ ఎ పోల్స్. ట్రాన్స్ఫారం దగ్గరనేమో పొలాలు పట్టు, ఇప్పుడు కూడా మన ట్రాన్స్ఫారం దగ్గర ఏం పండవు అంటే ఇప్పుడు కూడా ఉన్న ఎలక్ట్రిక్ పవర్స్ చూస్తే అక్కడ ఓన్లీ పెద్ద పెద్ద రాళ్లే పెడతారు, అక్కడ ఎవరు మనుషులు కూడా పోకూడదు అంటారు. సేమ్ ఈ పిడుగు పడ్డ దగ్గర అలానే ఉండడం చేత దాన్ని ఏం చేస్తారంటే ఎలక్ట్రిక్ పవర్ ఇచ్చేసి ఇప్పుడు మనకు అందరు మైక్రో లెవెల్లో ఉపయోగించుకుంటాం, ఇప్పుడు లైట్ పెట్టాం కదా. ఈ విధంగా ఆ వ్యవసాయంలో ఉన్న చుట్టుపక్కల, ఎందుకంటే అప్పుడు అన్ని వ్యవసాయాలే కదా, వాటిలో బలం వచ్చేది వీటి వల్ల. ఎందుకంటే అవి పవిత్రమైనవి, నాణ్యమైనవి. అంతకు మించి దేవాది దేవతల ఆశీర్వాద బలం ఉన్న గుడిలో ఉండడం చేత దాన్ని మనం తినే తిండి సౌష్ఠవంగా ఉండడానికి ఉపయోగించాలని చెప్పబడ్డాయి.
వస్తువులే కానీ ఇంకేదని ఇంకేదో ఒక చిన్న బంగారం వేస్తేనే మనిషికి ఎంత కళ వస్తుంది అన్నప్పుడు అమ్మ అక్కడ ఉన్న చుట్టుపక్కల పండిన ఫలానికి కూడా అంత బలం వస్తుంది నమ్మకం ఉంది మన దగ్గర. అలా ఉన్నదా అంతా ఎవరు కాపాడగలుగుతారు అంటే ఒక మనిషి అమ్మ ఈ జన్మ ఎత్తి చనిపోతే మరో జన్మలో నువ్వు ఏందో గుర్తుండదు నీకు. అవును. ఒక జ్ఞాపకం ఎలా ఉంటుంది అంటే పోలిక ఫలానా వల్ల ఉండేవాళ్ళంట అని, కానీ మొత్తం యాజ్ ఇట్ ఈస్ దిగదు. అలాగా ఒక సర్పానికి మాత్రమే గత జన్మ గుర్తుండే అవకాశం ఉంది. ఒక సర్పానికే, బాగా గుర్తుపెట్టుకోండి, మనిషికి లేదు. కాబట్టి ఒక మనిషి ఎలా ఉన్నది ఇక్కడ మాట్లాడడానికి, సర్పం అయితే సర్పం యొక్క వివరణలో నువ్వు సర్పంలాగే గుర్తుంటుంది నీకు. కానీ మనిషి వయ్యి మరో జన్మ ఎత్తేసేసి లేకపోతే ఒకసారి సర్పంలాగా ఉండి నువ్వు ముందుకెళ్తున్నావు అంటే నీకు గత జన్మలో ఉన్న బీజం వేరు, ఈ జన్మలో నీవు బీజం వేరు, కంప్లీట్గా కట్ అయిపోయింది కదా నీ డెస్టినేషన్ అక్కడ. సో నీకు ఒకవేళ మధురానుభూతిలో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి అని అంటే దైవమైన ఆలోచనలు ఉంటాయి, కానీ ఈ అనైతికంగా అన్న ఆలోచనలకు రాకూడదు. సర్పం అనేది ఏంటంటే దేవుడి చేతిలో ఉంది, దేవుడు కాపాడబడ్డాడు, వాళ్ళు ఎందుకు ఎలా వచ్చారనేది మీకు వివరించా, మీకు ఒక అర్థమైంది కదా. ఇంత వివరణ ఉన్న వాళ్ళ కడుపులో పుట్టిన వాడికి అర్హత ఉంటుందా, లేకపోతే మానవ శరీరం ఎత్తిన వాళ్ళకి అర్హత ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి ఏంటంటే ఈ ముమ్మాటికి ఈ అమ్మాయి కొంచెం అవగాహన తెచ్చుకోవాలి. ఇంకా ఇలా ఉన్నది దైవం దగ్గర ఎందుకు ఉంటుందంటే అమ్మా, ఇది కూడా చెప్పాల్సిన అవసరం. ఒక వ్యక్తి నిధులో నిపేక్షలో ఒక రాజు పెట్టాడే అనుకుందాం, ఆ రాజు మళ్ళీ ఒక 2 తరాలకు 3 తరాలకు వస్తాడు కదా. ఈ సర్పం ఆ రాజును గుర్తుపట్టడానికి మాత్రమే ఉంటుంది. అంటే ఒక సర్పానికి నువ్వు 1000 ఏళ్ల తర్వాత గుర్తుకొచ్చినా కూడా, 1000 ఏళ్ల తర్వాత నువ్వు అక్కడికి వచ్చినా కూడా నిన్ను గుర్తుపట్టే అవకాశం ఉంటుంది ఒక సర్పానికే. మరి సర్పమే తీయడానికి వెళ్తే మరి ఎవరు గుర్తుపట్టాలి నిన్ను? కాబట్టి ఛానల్ వాళ్ళు గుర్తుపట్టాలి, ఏమని, సర్పమా లేకపోతే ఇంకేమైనా ఆలోచననా అనేది. ఎందుకంటే ఇంత స్పష్టంగా మీకు చెప్పాం కదా, ఇక్కడ నేనైతే ఎక్కడ అబద్ధం ఆడినట్టు మీకు అనిపించలేదు. వాస్తవం చరిత్రలో ఉన్న విషయాలే బుక్కులలో ఉన్నాయే చెప్పాము, చాలా చలనచిత్రాల్లో చూపించే చెప్పాము, దాంట్లో అర్థం చెప్పాము. చలనచిత్రాల్లో అయితే ఈ 5 సర్పాలు ఎక్కడ పుట్టాయి ఏమని చెప్పలేరు కదా. ఇంత వివరణ ఉన్నప్పుడమ్మా ఈ అమ్మాయిని మనం కొంచెం వెనక్కి తీసుకెళ్ళి చూస్తే, చిన్నప్పుడు బాలనాగమ్మ అని ఇంకేదో నాగమ్మలని కొన్ని వచ్చేటి నాటకాలు, అందరూ పిల్లలు ఎవరు లేని టైంలోనో ఇంట్లో ఎవరు లేని టైంలో ఈమె ఒక మూలకు పాములాగా అయిపోయేది, కిటికీలో నుంచి వెళ్ళిపోయి ఊరంతా తిరిగి వచ్చి మళ్ళీ పాములాగా నుంచి మంచి అయ్యేది. ఇలాంటి కొన్ని ప్రేరేతమైన తీసుకున్నారు అనేవాళ్ళు. సరే అలా చూడలేదు నేను అని అంటే, శక్తిమాన్ అని ఒక సీరియల్ వచ్చేది అప్పుడు, గుర్తుందా అమ్మ చిన్న ఉన్నప్పుడు? అలా తిరిగి శక్తిమాన్ నుంచి కాపాడుతాడని చాలా మంది కింద పడ్డ వాళ్ళు ఉన్నారు, నెత్తురు వాళ్ళు కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు, మన అదృష్టం, బహుశా వాళ్ళు రావాలి ఎగ్జాంపుల్ చెప్పడానికి. అలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి చిన్నపిల్లల సెన్సిటివ్ మైండ్ అనేది అక్కడ ఒక దగ్గర ఎడిక్ట్ అయి ఉంటుంది, అది ఫ్రీజ్. ఆ ఫ్రీజ్ తీయగలిగే పొజిషన్లో మనం ఉండాలి. అలా లేకుండా వితండవాదం నేను పట్టుకుంది ఇదే 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 అని అంటే మరి అది ఏంది నేను రుజుపించాలి కదా. ఇప్పుడు విజయనగరం అని అదే అలా అనకూడదు, తప్పది. దానికి వేరే ఉంటది కదమ్మా. ఇంత అయితే ఇంకొకటి, ఇప్పుడు పౌర్ణమికి ఇందాక నేను చెప్పినట్టు అమావాస్యకి కుబుసం విప్పటం కానీ, పౌర్ణమి రోజు కుబుసం విప్పటం, అమావాస్యకి కళ్ళు పొరలు కప్పటం, ఇలాంటివన్నీ ఉన్నాయి. మరి ఒక పాముకి అయితే ఈ అమ్మాయికి ఎందుకు అవన్నీ జరగట్లేదు? ఈ అమ్మాయికి ఏం జరుగుతలేదుగా. పాముకి ఎప్పుడు జరుగుతుందో తెలుసా అమ్మ? అందరు తెలుసుకోవాలి. ఈ పౌర్ణమికి అమావాస్యకి పాము వదలదమ్మవు. మినిమం 75 సంవత్సరాలకు ఒకసారి వదులుతుంది, 150 సంవత్సరాలకు ఒకసారి వదులుతుంది, 120 సంవత్సరాలకు ఒకసారి వదులుతుంది, 12, 13, 20 సంవత్సరాలకు కూడా వదులుతాయి. కానీ ఆ కుబుసాలు మానవ శరీరాలకి కనబడవు. దాని విలువలు వేరు, దాని ధర్మమైన విలువలు వేరు. అది కేవలం పౌర్ణమి రోజే వదిలిందంటే దైవాధీనమైన శక్తి పుట్టలోనే వదులుతుంది, ఎక్కడో అడవిలలో వదులుతుంది. మళ్ళీ ఆ కుబుసం వదిలిన తర్వాత ఆ కుబుసం మొత్తం కనుమరుగు, అంటే గాలి ఎలా తలుగుతుంటే అది ఎవాపరేట్ అయిపోతుంది అనమాట, లైక్ డస్ట్ గిస్ట్. అప్పటి వరకు ఆ సర్పం దాని చుట్టే ఉంటుంది కాపల. ఇది ధర్మం. ఎందుకు చెప్పండి? దైవాధీనమైనది దాన్ని తీసుకెళ్ళి ఏదైనా క్షుద్ర ప్రయోగాల్లో ఉపయోగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా ఉంది. కాబట్టి అలాంటిది జరగకూడదు అని చెప్పేసి అది ఎవాపరేట్ అయిపోయి కనుమరుగయ్యేంత వరకు ఆ చుట్టుపక్కలే తిరుగుతుంది అంటారు. ఇది రాసుంది. కొంతమంది ఉన్నారు ఈ ఇలా నాగం పాముది స్వరం ఊదేటోళ్ళు ఉంటారు, ఈ అడవిలలో తిరుగుతుంటారు మారువేషంలో, ఈ కుబుసం దొరుకుతుందేమో తీసుకొద్దామని చెప్పేసి. అది దేవుడి ఆధీనంలో ఉండే ఒక దాన్ని కుబుసం అనే ఒక ఆలోచన చేసి దుస్తులు, అంటే దుస్తుల్లాగా వదిలిన శరీరాన్ని వదిలిన అదే కాపాడుకుంటుంది. మానవ శరీరంలో ఉన్న మనం ఏం వదులుతున్నామమ్మా? ఏం వదిలేయాలి? దాన్ని ఎవరు కాపాడాలి? దట్ ఆఫ్ టు 15 days. పురన్మాసి రోజు వదిలి మళ్ళీ అమావాస్యకి వదిలి మళ్ళీ పురన్మాసికి వదులుతున్నాం అంటే ఒక గాయం ఇలా అయితే మారడానికి నెల అవుతుందమ్మా. అలా ఎలా ఎంత శరీరం అవుతుంది? ఒకసారి ఒక సర్పం కుబుసం వదిలితే ఎంత ఫ్రెష్గా ఉంటుందంట అమ్మ, వెరీ ఫ్రెష్గా. అది
మళ్ళీ ఒక న్యూ బేబీ ఎలా పుడుతుందో అంత యాక్టివ్గా తిరుగుతాయి. ఓకే, ఇప్పుడు ఓకే నేను నాగకన్య అని అంటుంది ఆమె. ఒక నిజంగా ఒక నాగకన్య భూమి మీద వచ్చి తిరిగాడుతూ ఉంది అనుకోండి, ఆమె ఎలా ఉంటుంది? అసలు ఆవిడ తిరిగేది భూమి మీద ఎందుకు తిరుగుతుంది అమ్మా? భూమికి ఏం పని లేదా? దానికి ఒక రూల్స్, నియమాలు, నిబంధనలు ఉన్నాయి. అసలు భూమి మీదకి వచ్చేదే లేదు ఇక్కడ. అసలు వీళ్ళందరూ ఇచ్చాదారి నాగు, వాళ్ళు పుస్తకాల్లో ఉన్నారు. దానికి ఒక లోకం ఉన్నది, దానికి ఒక అర్థం ఉంది. అదే సత్యయుగం. సత్యయుగంలో అందరూ కనబడతారు. సత్యయుగంలో సర్పాలు కూడా దేవుళ్ళు అవుతాయి. మానవుల నుంచి దేవుళ్ళు, దేవుళ్ళ నుంచి మనుషులు, మనుషులు ఇప్పుడు పంది ఉంటే కూడా పంది నేను ఫలానా వాణ్ణి అని చెప్పుకొని మళ్ళీ మారుతుంది. ఇదంతా సత్యయుగంలో. ద్వాపర యుగంలో వచ్చేసరికి ఏమవుతుంది? నువ్వు అది, నేను ఇది. త్రేతాయుగంలో వచ్చేసరికి నువ్వు వేరే వాళ్ళ మీద ఆశపడి లేకపోతే ఇంకా ఆధారపడి చేసడం, ఇట్లాంటి కొన్ని మార్పులే వచ్చేసాయి. సత్యయుగంలో అంత సత్యమే కాబట్టి నీకు ఎందులో పోవడానికైనా హక్కు ఉంటుంది. ఇప్పుడు ఈ యుగం పేరే కలియుగం. కలి యొక్క చెడు, కలి అంటే బ్రహ్మ యొక్క చెడు వీర్యస్ఖలనంతో పుట్టింది అని చెప్పి శాస్త్రం ఉంది. ఆయన్నే కలిపురుషుడు. ఆయన యొక్క భార్య పేరు ఏం తెలుసా అమ్మ? అసత్యం. ఆయన పిల్లల పేరు ఏం తెలుసా అమ్మ? మద్యం, తర్వాత మాంసం. ఈ వీటితోనే ఆయన జీవితం. దుస్తులు ఉండవు ఆయనకి. చుట్టుపక్కల మొత్తం కామానికి సంబంధించిన ఆడవాళ్ళు. కళ్ళు మూసుకొని ఈ చేతిలో ఇట్లా తాగేది ఉంటుంది కదా, మన సీసా, అది అలా పట్టుకొని తాగుతూ తుల్లుతూ ఉంటాడు. అంటే ఆయనను చూసి ఆయన చుట్టూరు ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు అని చెప్పేసి మిగతా వాళ్ళు ప్రేరేపించబడి చెడిపోతూ ఉంటారు. అదే కలియుగంలో ప్రభావం చెప్పబడింది కదా. కాబట్టి మీరు అన్నట్టుగా ఉట్టి తిరుగుతుంది అనడానికి అలాంటి వాళ్ళు లేరు. మీరు ఇంకో ప్రశ్న ఏమడిగారంటే కొన్ని సర్పాలు తిరుగుతూ ఉంటాయి ఆత్మరక్షణ కోసం అంటారు కదా. వీళ్ళందరూ మనల్ని రక్షించడానికి ఉన్నారు. మనం వాళ్ళని రక్షిస్తలేం. అందులో కొన్ని విషయాలు దాగుంటాయి. మీ కులదైవం ఉంటుంది అందులో, మీ ఇలవెలుపులు ఉంటారు అందులో. దేవుడు ఏ రూపంలో అయినా రావచ్చు. నరసింహస్వామి రూపంలో రావాల్సిన అవసరం లేదు. ఆయన ఆదిశేష రూపంలో కూడా కనబడవచ్చు. ఎల్లమ్మ తల్లి అలా విగ్రహ రూపంలోనే రావాల్సిన అవసరం లేదు. అమ్మ రూపం సర్పరూపం ఎత్తుకుంటుంది. నేను మరోసారి చెప్తా, ఆ అమ్మ ఎలా సర్పమైందో అలా వచ్చినప్పుడు కూడా ఆమె అలా కనబడిందంటే ఎల్లమ్మ తల్లి కనబడుతుంది అనడానికి కూడా, ఏ పాము పడితే ఆ పాము కనబడితే ఎల్లమ్మ తల్లి అని కూడా చెప్పడానికి రాదు. కొన్ని ఉంటాయి నియమాలు. మన పాముల్లోనే 1000 రకాల పాములు ఉన్నాయమ్మ. అలాంటిది మరి ఏ పాముని ఏ విధంగా చెప్తాం? ఇందాక మీకు చెప్పింది 1000 మంది, ఇందులో 5 మంది పేర్లే చెప్పాం. 1000 మంది పేర్లలో మరి ఎంతమంది ఉండవచ్చు. కాబట్టి వాళ్ళందరినీ కాపాడడానికి ఒక నియమాలు ఉన్నప్పుడు ఇచ్చాదారి నాగంటారు. కిందున్న సగం పైన సగం శరీరం కదా. వాళ్ళు బయటికి వస్తే అమ్మ మనం చూసి తట్టుకోగలమా? సెల్ఫీలే దిగగలం, ముందుకు పోగలమా? పోయి ఏమడుగుతాం తెలుసా? కుంభమేళలో మోనాలిసా పరిస్థితి ఏం చేశారమ్మా? సేమ్ అదే రిపీట్ అవుతుంది ఇక్కడ. ఈ అశ్లీలం అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ. పూజ, నియమాలు, నిబంధనలు, ధర్మము, శాస్త్రము, మన గ్రంథము అని మాట్లాడితే వాళ్ళ మనసులో కనబడితే చాలు. ఇది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి వాళ్ళు రారు. కలియుగం ఇలా ఉంటుందని కొన్ని యుగాల ముందే రాసి పెట్టారు. కాబట్టి దేవుడికి తెలుసు కదా ఎవరికి ఏది ఇయ్యాలో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.